సో హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై మైన్క్రాఫ్ట్ మిట్స్ గైస్. చాలా రోజులైంది మిట్స్ అయితే చేయక. సో మొత్తానికైతే తిరిగి వచ్చేసాం మిట్స్ కోసం. సో ఈ ఎపిసోడ్లో మంచి మంచి మిట్స్ అయితే ట్రై అయిపోతున్నాం. మీకు కూడా మిట్స్ అంటే ఇష్టమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో మనం ఫస్ట్ మిత్ వచ్చేసి కొంచెం మంచిగా లేండి, అంటే అందరికి తెలిసిందే, కాకపోతే చూస్తున్నా ఒక్క నిమిషం. ఏది ఓకే వచ్చేసింది నేమ్ ట్యాగ్. సో ఇంకా ట్రై చేసేద్దాం. ఏం లేదు గైస్, కొత్తగా వచ్చిన 1.20లో ఈ డిన్నర్ బోన్ అయితే పనిచేస్తో లేదో తెలీదు, అందుకే నేనైతే ట్రై చేయడానికి అయితే వచ్చేసా. డిన్నర్ బోన్ ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ స్లైమ్ ఉంది, మనం ఇప్పటివరకు స్లైమ్ మీద ట్రై చేయలేదు గైస్. ఒక్క నిమిషం. ఓ గైస్ చూడండి ఎంత ఫన్నీగా ఉందో. ఏ గైస్, ఇదైతే ఇప్పటివరకు నాకు తెలిసి ఎక్కడ చూడలేదు నేనైతే. స్లైమ్కి కూడా డిన్నర్ బోన్ వర్క్ అవుతుంది గైస్, బాగా ఉంది. దీని 2 కళ్ళ కింద ఉన్నాయి. సో ఫన్నీ గైస్, చూడండి ఇది ఇట్లా ఉందా పసక్ పాపం గైస్. ఓకే లేట్ చేయకుండా ఇంకా మౌట్స్ అయితే తీసుకుందాం. ఓకే మనం అయితే ఫస్ట్ తీసుకోవాల్సింది క్యామెల్. ఓకే కరెక్ట్, స్నో గోలం కాదు. ఏదిరా ఇది కొత్తగా వచ్చింది, అలాగే కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఏదిరా స్నిప్పర్ ఇక్కడ ఉందా? ఇదేనా ఇంత ఇన్విజిబుల్ ఉంది? హలో హలో ఇదైతే వచ్చిందిలేండి. అరే రే ఎద్ది కాదురా, అట్లా కాదురా. అరే చేతిలో పట్టుకోతాయండి, రాగురా బాబా. ఎస్ గైస్, చూసారా మన అలా అయితే డిన్నర్ బోన్కి అయితే తిరిగిపోయింది పాపం గైస్. హలో నమస్కారం. అద్దు నేను ఇది తీసుకుంటా, నాకు కావాలి అది. ఇచ్చేరా నాకు. బాబు ఇచ్చేరా, ఇది ఒకటి. ఆగు నువ్వు ఆగు, ఇచ్చేదాన్ని నాకు, దాన్ని నాకు ఇచ్చేయి. సర్లేండి గేస్, తీసుకునేవ్వండి. దాని చేతిలో ఉంటూ మనం కూడా వస్తుంది గేస్, అందుకే నేనైతే తీసుకోవట్లేదు. సో ఇప్పుడైతే సారీ వెయిట్. ఓకే హలో క్యామెల్, నీ తలకేయడమైంది పాపం గేస్తుంది, తలకి భూమిలోకి వెళ్ళిపోయింది. రే ఆగు గేస్, పాపం గేస్. అరే ఎట్లా కనబడుతుందిరా నీకు ఇదంతా? మూకెళ్ళింది గేస్. చూడండి గేస్ ఎట్లా ఉందో పాపం గేస్ అదైతే. అండ్ స్నిఫర్ ఎందుకు స్పాన్ అవ్వట్లేదు? ఒక నిమిషం, కోడ్ అయితే కొట్టేసి స్పాన్ చేద్దాం. స్నిఫర్ ఎందుకు కనబడట్లేదు గైస్, నాకు అర్థం కాదు. స్నిఫర్ ఎందుకో కనబడట్లేదు. సర్లేదండి, అది కూడా ఇలాగే తిరుగుద్దని అనుకుంటున్నా. స్లైమ్ అయితే చాలా ఫన్నీగా ఉంది. హాయ్. ఓకే మనం లేట్ చేయకుండా నెక్స్ట్ మిత్కైతే వెళ్ళిపోతాం. సో గైస్ మన నెక్స్ట్ మిత్ వచ్చేసి ఆరోస్ అయితే లోపలికైతే అంటే నెదర్లోకి అయితే వెళ్తాయంట. చూడండి. ఓకే ఇంత సరిపోద్ది. వచ్చేసింది మన నెదర్ పోర్టల్.
ఓకే, ఇప్పుడైతే ట్రై చేసేద్దాం. ఓకే, కొట్టినా ఏమో బయట కనబడట్లేదు ఏంటి. ఒక్క నిమిషం గైస్. వాడతాన్నా సరే సరే. గాయస్ అది పందని కొడదాం. ఇదేంది ఇక్కడనే ఉంటున్నాయి. యో గైస్, ఏ మిత్తు బస్ట్ అయింది ఏంటి గైస్, నాకు అర్థం కాదు. వేస్తే లోపలికి వెళ్ళాలి కదా, లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. ఓ ఇదేంది, ఇక్కడ క్యారోస్ ఏమన్నా వచ్చినాయా? రాలే. సో ఇప్పుడైతే కొట్టేద్దాం. కనబడుతుంది గైస్, అవి ఇక్కడనే ఉన్నాయి. రే లోపలికి వెళ్ళండి రా. హలో 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 గైస్, ఈ మిత్ అయితే బస్ట్ అయిపోయింది. సో ఏం చేద్దాంలేండి, ఇక్కడికైతే రాలేవు. సో ఈ మిత్ అయితే బస్ట్ అయిపోయింది రో. తర్వాత మిత్ వచ్చేసి ఎండర్ మ్యాన్ అయితే వాటర్లో ఉండలేడు. ఒక్క నిమిషం. ఓకే చూసారు కదా, ఎండర్ మ్యాన్ అయితే వాటర్లో ఉండలేకపోతుండు. ఆగ నన్ను ఇది ఆపని. ఓకే ఆగిపోయింది. సో కోల్డ్ డ్రోన్లో వాటర్ వేస్తే అందులో ఉంటాడంట. ఏంది ఇది బ్లాక్ కలర్ ఉంది. ఓకే ఇప్పుడు స్పాన్ చేద్దాం. యో దిస్ ఈస్ అమేజింగ్ గైస్. చెక్ లోపల గైస్, చూడొచ్చు మీరే. ఎండర్ మ్యాన్ అయితే ఇందులో కూడా వెళ్ళలేకపోతుండు. సో ఈ మిత్ బస్టో కాదో నాకైతే తెలీదు. ఏదో ఒకటి గైస్ మీరే కామెంట్ చేసి చెప్పండి, మిత్ కన్ఫర్మా బస్టో. సో మళ్ళీ నెక్స్ట్ మిత్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ మన తర్వాత మిత్ వచ్చేసి చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇవైతే ఏం లేదు గైస్, మన ఇదైతే దీన్ని ఏమంటారు, స్నిఫర్ ఎగ్ అయితే గాల్లో ఉంటుందంట. ఎస్ గాల్లో ఉంది. అండ్ 30 legs ఇవైతే గాల్లో ఉండట్లే. మరి ఎండర్ ఎగ్ ఇది అందరికి తెలిసిందే. 30 legs కూడా గాల్లో ఉండలేకపోతున్నాయి. ఇప్పుడు ఇది బ్రేక్ చేద్దాం. ఇది ఎక్కడ మ్యాజిక్ గైస్, ఇక్కడ పెడితే ఏమో రావట్లేవు, ఇక్కడ పెట్టి కింది పగలు పడితే వచ్చేస్తున్నాయి గైస్. చూడండి మీరే. ఒక్క నిమిషం ఉండండి, ఇదైతే బ్రేక్ చేసేద్దాం. సో గైస్ చూడండి, ఒక స్నిఫర్ ఎగ్కి పక్కనే 30 legs కూడా పెట్టింది గైస్ స్నిఫర్. చూడొచ్చు మీరే. పెద్ద ఎగ్గుతో పాటు చిన్న ఎగ్ అయితే ఉంది, కాకపోతే అవి గాల్లో ఉన్నాయి. సో ఇదైతే 2 పగలు కొట్టినాం గైస్ మనం. యో అది ఎక్కడికో పోయింది, ఇది ఇక్కడ పోయింది. సో ఇప్పుడు మన నెక్స్ట్ మిత్కి అయితే వెళ్ళిపోదాం పదండి. సో మన నెక్స్ట్ మిత్ వచ్చేసి మనం గాల్లో నుండి టోటమ్ ఆఫ్ అండయింగ్ వేస్తే, అంటే టోటమ్ ఆఫ్ అండయింగ్తో మనం దునికితే మనకైతే ఏం కాదు గైస్. ఇప్పుడు మీరు ఏదైనా చూసారా? చూడండి ఇప్పుడు అలే చూడండి ఎలా భూచక్రాలు వేసుకుంటూ వస్తుందో. పాపం గైస్ దానికి కనబడట్లేదు, పైన ఏముందా అని అట్లా తిరుక్కుంటూ వస్తుంది. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? ఓకేలేండి, ఇప్పుడైతే దూకుదాం. మనం ఇక్కడికి వెళ్ళి టోటమ్ ఆఫ్ అండయింగ్ వేసుకొని దూకిద్దాం. దూకుతుంది ఎట్లయినా మనం అయితే హెల్త్ అయితే వచ్చేస్తుంది మనకి, కాకపోతే కింద వేసి దూకుదాం. ఓకే లెట్స్ ట్రై. సో ఇక వేసేస్తున్నా, కింద అయితే వేసేసా. ఓకే ఇప్పుడు వెళ్దాం. షట్ సారీ గైస్, ఐ డిడ్ ఏ మిస్టేక్. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో గైస్ నేనైతే ఒక మిస్టేక్ చేసిన. టోటమ్ మనం ఈ చేతిలో పట్టుకొని వేసినాం, కాకపోతే ఫస్ట్ ఇన్వెంటరీలోకి వస్తుంది, ఫస్ట్ స్లాట్లోకి వస్తుంది, కాకపోతే మనం ఇక్కడ పట్టుకున్నాం. సో ఇప్పుడైతే ఇదే పట్టుకొని వేసేద్దాం. ఇక్కడ క్యాచ్ చేస్తుంది టోటమ్. సో వేసేసా. ఇప్పుడు వెళ్దాం.
ఏం మళ్ళీ ఏదో మిస్టేక్ అయింది గైస్, ఇంకోసారి. సో గైస్ ఇంకా ఇదే లాస్ట్ టైం, ఇదైతే వర్క్ అవ్వకపోతే నాకైతే సంబంధం లేదు. సో ఇంకా దూకేద్దాం. ఫెయిల్ గైస్, నాకు అర్థమైపోయింది ఫెయిల్. మనం అయితే నెక్స్ట్ మిత్కు అయితే వెళ్ళిపోదాం పదండి. నార్మల్ వరల్డ్కి అయితే వచ్చినా ఇక్కడ కొంచెం ఏరియా అయితే ఎక్స్పెండ్ చేసిన. వాటర్ అంటే వస్తున్నాయని కొన్ని స్పాంజెస్ పెట్టినా అవి తీయలేకపోతున్నా, నా వల్ల కాదు. సో ఇంకా లేట్ చేయకుండా మిత్ని అయితే ట్రై చేసిద్దాం. సో మన తర్వాత మిత్ వచ్చేసి మనకుంటే కదా సోల్ శాండ్, నార్మల్ శాండ్. అంటే ఒక్క నిమిషం చూపిస్తా. ఇది సోల్ శాండ్, నెదరాక్ ఇది. ఓకే నెదరాక్. సో ఫ్లింట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సోల్ శాండ్, ఇక్కడ నెదరాక్. సో ఇది నార్మల్ ఫైర్, ఇది సోల్ ఫైర్. సో ఒక్క నిమిషం సర్వైవల్కి వెళ్దాం. ఓకే మనకు ఈ నార్మల్ ఫైర్ కంటే సోల్ ఫైర్ ఎక్కువ డ్యామేజ్ చేసిద్దంట. సో ట్రై చేద్దాం. ఓకే హాఫ్ హార్ట్ అయితే వెళ్తుంది. వాటర్ షెట్ గేస్, వాటర్కి వచ్చి దగ్గర పెట్టుకుంటే అయిపో. ఓకే ఇప్పుడు నార్మల్ది అయితే హాఫ్ హార్ట్ అయితే తీసుకుంది. సో ఇది చూద్దాం. ఓ మై గాడ్ గైస్, ఇది చూడండి, ఇది కూడా అంటే హాఫే తీసుకుంటుంది, కానీ ఫస్ట్ అయితే 1 హార్ట్ తీసుకుంది గైస్. ఫస్ట్ అయితే వామో నా దగ్గర హెల్త్ లేదు. సో ఈ మిత్ వచ్చేసి కన్ఫర్మ్ గైస్, సక్సెస్ఫుల్గా కన్ఫర్మ్ అయింది. ఇదైతే హాఫ్ హార్ట్ అయితే తీస్తుంది హెల్త్. ఇది హాఫ్ హార్ట్ తీస్తుంది. ఇది తెలిసిందే కదా గైస్, 1 హార్ట్ తీస్తుంది. అందుకే సోల్ ఫైర్ మీదకైతే ఎప్పుడు వెళ్ళకండి. వచ్చేసి మిత్త కూడా చెప్పని ఎవరా, ఇదైతే చిన్ని గుంటలు ఉన్నాయి ఇక్కడ. ఓకే ఇటు రండి. ఓ సెట్. ఓకే మన తర్వాత మిత్త వచ్చేసి ఒకదానికి ఇది పెడదాం, ఒకదానికి ఇది పెడదాం. సో వీటిని బ్రీడ్ చేస్తే వేరే కలర్ వస్తుందంట, చూద్దాం. సారీ. ఓకే వెళ్ళు ఎంటపడు. ఏమొచ్చింది? ఓకే మళ్ళీ నార్మలే వచ్చింది. రే ఎంట్రా మీరంతా, ఎందుకు వస్తున్నారు రైడ్కి? నాకు అద్దు వీరు, నేను ఇంకో దగ్గర పోతా. ఓకే ఇక్కడ వెళ్ళారు. సో బ్లూను రెడ్ ట్రై చేస్తే ఓ షెట్, అరే మళ్ళీ ఇదేనా మళ్ళీ సేమ్ రిపీట్ అయిందా? షెట్. ఓకే ఇప్పుడు వెళ్ళు. సో ఇప్పుడు చూడండి, తప్పు జరిగింది గైస్. ఒక్క నిమిషం, తప్పు జరిగింది గైస్. ఏంటి ఇది ఇలా ఉంది? ఆగు. సో ఇప్పుడు చూద్దాం. తొండే తప్పు జరుగుతుంది ఏదో. అసలైంది పర్పుల్ స్ట్రిప్ రావాలి గైస్. సో ఈ మిత్ వచ్చేసి ఫెయిల్ అయిపోయింది. వెయిట్ ఏ మినిట్, మనం ఈ స్పిన్. ఓకే వీటి రెండింటికి ట్రై చేద్దాం. ఏమొచ్చింది? తెల్లది ఎందుకు వచ్చిందిరా ఇప్పుడు? ఓకే ఆగు. సో ఇప్పుడు చూడండి. అరే యార్, ఆగవేను ఒకదాన్ని. ఓకే వెళ్ళు, లెట్స్ సీ. చిల్. ఈ మిత్ వచ్చేసి బస్ట్ అయిపోయింది గేస్. మిత్ బస్టెడ్ అయితే వాటర్లోకి అయితే వచ్చేసా. సో నార్మల్గా ఇలా ఇది నార్మల్ వాక్, ఇది స్ప్రింట్ అయితే మనోడు ఇట్లా వంగిపోతాడు, అంటే ఈత కొడుతుండు. మడ్డు పైన వెళ్తే నార్మల్గానే ఉరుకుతాడంట. సో చూద్దాం. మైండ్ కరో ఏడ మైండ్ చెప్తున్నారా? అంటే కెమెరా బ్యాక్ ఉంది కదా గైస్, కొంచెం కష్టంగా ఉంది. వచ్చేస్తున్నా. పెట్టి ఇదేనో కాదో తెలియదు గైస్, మడ్ అన్నారు. ఇదైతే మడ్డే. ఇది దీని మీద వర్క్ అవుద్దో ఇంకో ఏదన్నా దాని మీద వర్క్ అవుద్దో తెలీదు. షట్, సారీ. పెట్టరా ఇక్కడ బ్లాక్ ప్లేస్ చేయరా? ఓకే సో ఇప్పుడు చూద్దాం.
సో లెట్స్ సీ. ఇది నార్మల్గా వెళ్తున్నాం. ఏయ్ రేయ్ ఏంటి కేసు ఇది? ఏంది కేసు ఇది? ఇది నార్మల్, ఇది స్ప్రింట్. గైస్ మన తర్వాత మీద కూడా బస్ట్ అయిపోయింది గైస్. ఇది ఫెయిల్ అయింది. మనకి నార్మల్గా మ్యాగ్మా ఉంటుంది కదా, దానిపైనకి వెళ్తే ఎలాగో డ్యామేజ్ పడుద్ది. అలాగే క్యాంప్ ఫైర్ మీదకి వెళ్తే కూడా డ్యామేజ్ అనేది పడుద్ది. కానీ మనం ఫ్రాస్ట్ వర్కుల్ 2 వేసుకొని వెళ్తే డ్యామేజ్ పడదంట. నార్మల్గా అందరికి తెలుసు ఫ్రాస్ట్ వర్కులు పెట్టుకుంటే ఏమైద్దో. చూపిస్తాను ఉండండి. మన సర్వైవల్ వరల్డ్లో తెలుసు అందరికీ, చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఎందుకంటే మనం దీంతోనే చాలా తంటాలు పడ్డాం, అలాగే కొన్ని మంచి పనులు కూడా అయినాయి. సో ఇప్పుడు వాటితోని మనం వీటిపైకి వెళ్తే డ్యామేజ్ పడదంట. సో లెట్స్ సీ. హే గైస్, ఇదైతే డ్యామేజ్ పడట్లేదు. సో ఇప్పుడు ఇది చూద్దాం. హే గైస్, దిస్ ఈస్ అమేజింగ్. అబ్బో ఏం కనబడుతుంది అలా. దిస్ ఈస్ అమేజింగ్ గైస్. సో ఈ మిత్ కూడా సక్సెస్ఫుల్గా 100% కరెక్టే గైస్. మనం కూడా ట్రై చేద్దాం సర్వైవల్లో. సో నెక్స్ట్ మిత్కి వెళ్ళిపోదాం. మనకి నార్మల్గా గోల్డెన్ యాపిల్స్ తింటే 2 హార్ట్స్ వస్తాయి. అదే ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్స్ తింటే ఒక 10 8 వస్తాయి. కానీ మనకి నార్మల్ గోల్డెన్ యాపిల్తోనే 8 హార్ట్స్ తెచ్చుకోవచ్చట. 8 హార్ట్స్. సో ఇది కరెక్టో కాదో తెలియడానికి మనమైతే యాపిల్స్ తీసుకున్నాం. ఓకే, నార్మల్గా 2 వచ్చినాయి, 4 వచ్చినాయి, 6 గైస్, 8 గైస్. ఇంకా వస్తాయా గైస్? మనకి మిత్ అయితే కన్ఫర్మ్ గైస్, 8 హార్ట్స్ గైస్. ఓ మా బాబోయ్. అరే గైస్, నేను ఇప్పటివరకు ఇలాంటిది అయితే ఎప్పుడు చూడలేదు గైస్. ఎప్పుడైనా దీంతో 2 హార్ట్స్ వస్తాయి కానీ దీన్ని లైట్ తీసుకుంటా. కాకపోతే దీంతో కూడా 8 హార్ట్స్. అమేజింగ్ గైస్. ఈ మిత్ కూడా సక్సెస్ఫుల్గా వర్క్ అయిపోయింది. సో నెక్స్ట్ మిత్కి వెళ్ళిపోదాం. నార్మల్గా సర్వైవల్ వరల్డ్లో అందరూ కష్టపడతారంటే మనకి మ్యూజిక్ డిస్క్స్లో అయితే ఉంటాయి కదా, వాటిని తీసుకోవడానికి నైట్ అంతా వెయిట్ చేసి స్కెల్టన్ని తీసుకొచ్చి క్రీపర్ ముంగట పెట్టి వాటితో చంపించి తీసుకుంటారు. కానీ మనం ఈజీ మెథడ్లో ఒకేసారి మనకు కావాల్సినవి అయితే తీసుకోవచ్చు. సో నమ్మట్లేరా? చూపిస్తాను ఉండండి. ఇక్కడ కాదు పెట్టాల్సినవి. ఓకే అయిపోయింది. ఇప్పుడు పైన బ్లాక్స్. ఓకే ఇప్పుడు ఇందులో నీ స్పాన్ చేయాలి. ఓకే వచ్చేసాడు. హాయ్ నమస్కారం. ఓకే ఇప్పుడైతే ఓకే ఒక్క నిమిషం. ఓకే వచ్చేసింది గైస్. 1 మినిట్. అంటే లావ బయటికి వెళ్ళకుండా మనకు కొంచెం క్లారిటీగా ఉండడానికి. ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక బ్రేక్ వేసి ఇక్కడ ఒకటి పెట్టి ఇక్కడ లావ వచ్చి అమ్మ బాబోయ్. ఓ షాట్ మర్చిపోయినా గైస్. ఓ షట్. స్కెల్టను ఉన్నవారా? పాపం గేస్ స్కెల్టన్ గారు లేడు, చచ్చిపోయాడు. స్కెలిటన్ అమరా హే, స్కెల్టన్ అమరా హే. పోరా మంటలు. ఓకే మంటలు పోయినాయి, ఫెన్స్ కూడా పోయింది. ఓకే స్కెలిటన్ ఆగ్యా. ఒక్క నిమిషం గేస్. మనకి ఇలా లావా వెళ్ళొద్దు కాబట్టి కొంచెం పెద్ద అయ్యేది దీన్ని. ఓకే
ఇంత సరిపోద్దో ఇంకొకటి తీద్దాం ఆగండి. కొంచెం ఎక్కువనే తీస్తున్నా, లావా ఉండాలి కదా మళ్ళీ. ఇందాక లెక్క ఫెయిల్ అవ్వద్దు. ఓకే, మనమైతే సక్సెస్ఫుల్గా పెట్టేసాం. ఇప్పుడు లావా అయితే పోయాల్సిన టైం. ఒక నిమిషం, మిడిల్ బ్లాక్ ఇది కదా. ఓకే, లావా పోసినాం. సో బయటికి వెళ్ళకపోతే మంచిది. ఓకే, ఇప్పుడు వెళ్ళది. సో ఇక్కడ ఒక 3x3 ఏరియా చేయాలి. ఓకే, 3x3 కాదు, ఎంతైనా వేసుకోవచ్చు. చేసేద్దాం ఇంకొంచెం పెద్దగా. ఓకే, ఇంత సరిపోద్దా? ఇటు దిక్కు కొంచెం దిద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఒకటి పెట్టి ఇప్పుడు ఒక TNT. సో ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఇందులో కుప్పలు క్రియేపర్స్ని అయితే స్పాన్ చేసేయాలి. నా మీద కత్తారేంట్రా? ఓకే, ఫటాఫట్గా అన్నీ స్పాన్ చేసేద్దాం. ఎన్ని ఉంటాయి, ఎన్ని వస్తాయి. జరగండ్రా, స్పాన్ కూడా చేయనియరు ఏంట్రా మీరు. ఓకే, సరిపోతారు కావచ్చు గేస్. సో మనం ఇప్పుడు ఇక్కడ నుండి వాడిని అయితే పంపించాలంటే వాడు యారోస్ వేసేలాగా అయితే చూడాలి సర్వేకి వెళ్ళి. ఓకే, స్కెల్టను. ఓకే, వెయ్యిరా దమ్ముంటే వెయ్యిరా రే. ముంగటికి వెళ్తే పేలుతో ఏమో డౌటు. రే నన్ను కాదురా, వీటిని కొట్టురా కొంచెం. ఇటు కొట్టు రే. రే బాబాయ్ మమ్మ. నీ అక్క ఇప్పుడు కొడతావారా నువ్వు? ఇది ఎందుకు చేశాడు? అంతా అయిపోయాక కొడతాడు. మనకి కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది కేసు, అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు నార్మల్గానే చేద్దాం, అంటే కొంచెం దగ్గరికి చేద్దాం. ఓకే గేస్, మనమైతే ఫైనల్గా పెట్టేసినాం. సో ఇప్పుడు ఇక్కడ పెట్టి మనం వీటికి కనబడద్దు ఫస్ట్, అది ముఖ్యం మనకి. సో ఇప్పుడు ఓకే అనుకుంటా ఐ థింక్. తమ్ముడు కొంచెం మంచిగా గురి చూసి నన్ను కొట్టు, టైం వేస్ట్ చేయకుండా ఫటాఫట్ కొట్టు. ఇక్కడ అసలుకి వీడియో లెంత్ అయిపోతుందిరా అంటే నువ్వు ఒకరిని వచ్చి కొట్టరా రై. అది కొట్టరా. అలా అక్క గైస్ ఎందుకు వేసాడు? ఎస్ ఓ గాయ్స్, రే నీ అక్క నిన్ను రసావు. అమ్మ తీసుకోరా నువ్వు. ఓకే గైస్, ఫస్ట్ ఇవి కలెక్ట్ చేసుకుందాం. అక్కడ చూడండి గైస్, ఈ మిత్తు ఎంత ఓపిక గైస్. చూడండి ఒక్కొక్క ప్రతి ఒక్క డిస్కస్ చేసింది గైస్. వారు నాయనో, ఒకటి కాదు రెండు కాదు, అన్ని టైప్స్ వచ్చేసినాయి. ఈ మిత్ కూడా కన్ఫామ్ అయిపోయింది గైస్. నార్మల్ కన్ఫర్మ్ కాదు, 1000% కన్ఫర్మ్ గైస్. సో మీరు ఈ మిత్స్ కోసమైనా ఇంత మంచి మిత్ మీకు చెప్పినందుకైనా నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే, కొన్ని లైక్స్ ఇస్తే, కొన్ని కామెంట్స్ ఇస్తే ఇలాంటివి చాలా పట్టుకొస్తా. ఓకేనా? సో ఇది కలిసి వాటి వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. బాయ్. నన్నే కొడతావారా నీ వల్ల ఎక్కడి నుండి వచ్చినా నేను సావురా.